ఈ కథ అక్కడే ఉండు మరి ఏం చేస్తున్నారు Sound. Ready? Clap. నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన సినీ ప్రముఖులకి పెద్దలకి మీడియా వాళ్ళకి ప్రతి ఒక్కరికి శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. జై అమ్మా బాబు. ఒక్క నిమిషం సార్ కెమెరా తీసుకుంటున్నాం సార్ ఇక్కడ కొంచెం ఫోటో తీసుకుంటారు. సరిపోతుందా? ఓకే. నాకు చిరకాల నుంచి మిత్రులు, ఆయనతో కలిసి సినిమాలు పనిచేశాను. డైరెక్టర్ గారి గురించి ఇంట్రడక్షన్ కన్నా కూడా ఈ కథ గురించి నేను మాట్లాడతాను. బేసిక్గా నేను కథా రచయితను కాబట్టి. ఎన్టీ రామారావు గారు ఒక మాట చెప్పేవారట, సినిమాని హిట్ చేసేది కథ, స్టార్ దాన్ని సూపర్ హిట్ చేస్తాడు. మంచి కథ లేకపోతే ఎంత గొప్ప డైరెక్టర్ అయినా ఎంత గొప్ప స్టార్ అయినా సినిమాని హిట్ చేయలేడు. కథకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఈ జరగబోయే సినిమా కథ నాకు తెలుసు, నాకు చెప్పారు డైరెక్టర్ గారు. కొన్ని కథల్ని చాలా కష్టపడితే తప్ప హిట్ చేయలేము. ఇది ఎంత మంచి కథ అంటే చాలా కష్టపడినా దీన్ని ఫెయిల్యూర్ చేయలేరు, అంత మంచి కథ. కథ ఆయన ఎత్తుకోగానే దాని మీద హిట్ లక్షణం రాసేస్తుంది. అండ్ సప్తగిరి గారికి చాలా యాప్ట్ అయినటువంటి కథ ఇది. ఆయన ఇంకో 2 మెట్లు పైకి తీసుకెళ్ళి సూపర్ స్టార్ నిలబెట్టేటువంటి ఈ కథ నేను పరిపూర్ణంగా నమ్ముతున్నాను. ఈ కథకు పరిపూర్ణ విజయం రావాలని, వస్తుందని నమ్మకంతో నా శుభాకాంక్షలు యూనిట్ అందరికీ తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. గారికి నాకు మా హర్షవర్ధన్ అంటే చాలా ఇష్టం. మంచి టెక్నీషియన్. ఇంతకుముందు చేసిన సినిమాలు కూడా మా హర్షవర్ధన్ చేసినవి మంచి హిట్ అయినాయి. విజయన్ ప్రసాద్ గారు చెప్తున్నారు సబ్జెక్ట్ చాలా మంచిదని. ఏ సినిమా సూపర్ హిట్ అవ్వాలన్నా ముఖ్యంగా సబ్జెక్ట్ బాగుండాలి, తర్వాత ఆర్టిస్ట్. ఈ సబ్జెక్ట్ బాగుంది, సప్తగిరి మంచి ఫామ్లో ఉన్నాడు, మంచి ఆర్టిస్టు. ఇంతకుముందు తను చేసిన సప్తగిరి ఎక్స్ప్రెస్ కూడా సూపర్ హిట్ అయింది, ప్రొడ్యూసర్లకు బాగా డబ్బు వచ్చింది. అలాగే ఈ సినిమా కూడా మా హర్షవర్ధను, సప్తగిరి వీళ్ళు చేస్తున్న సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ అండి. మా హర్షవర్ధన్ కూడా ఇంకా బాగా బిజీ అవ్వాలి, ఇంకా చాలా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మా నట్టికుమార్ గారు, వాళ్ళ పిల్లలు, వీళ్ళందరూ కలిసి చేస్తున్న ఈ సినిమా చాలా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత నేను సినిమా చేస్తున్నాను. తమ్ముడు సప్తగిరి మనం సినిమా తప్పకుండా చేద్దామంటే ఒక మంచి కథ చూసుకొని అన్నాడు. నేను విజయేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి ఈ కథ నేను సప్తగిరితో చేస్తాను, మీకు ఎలా ఉందో మీరు అప్రూవ్ చేస్తే నేను చేస్తానని చెప్పాను. ఆయన మా గో హెడ్ అన్నారు. ఇది ఈ లాంగ్వేజ్కే కాదు అన్ని లాంగ్వేజ్లకి వెళ్ళే కథ ఇది.
నీకే కాదు సప్తగిరి హీరోకి కూడా 4 మెట్లు పైకి తీసుకెళ్లే కథ ఇది అని ఆయన ధైర్యంగా చెప్పిన తర్వాత మేము ముందుకెళ్తున్నాం. ఇంకా మా ప్రొడ్యూసర్లు యంగెస్ట్ ప్రొడ్యూసర్స్ తెలుగు ఇండస్ట్రీ నట్టి కరుణ, నట్టి క్రాంతి, వీళ్ళిద్దరూ అంటే నాకంటే ఎక్కువ ఉత్సాహంగా ఉన్నారు. చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళకి, నాకు, మా సప్తగిరికి అందరికీ ఒక మంచి హిట్ వస్తుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. నన్ను బ్లెస్ చేయడానికి వచ్చిన ద గ్రేట్ రైటర్ విజేంద్ర ప్రసాద్ గారికి, బి గోపాల్ గారికి, సింధూర్పు కృష్ణారెడ్డి గారికి, జెమినీ కిరణ్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. అలాగే నాకు సపోర్ట్ ఇస్తున్న మీడియా కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కథ విషయానికి వస్తే మా డైరెక్టర్ గారు చెప్పినట్లు ఇది విజేంద్ర ప్రసాద్ సార్ దగ్గర అప్రూవల్ పొంది వచ్చినటువంటి కథ అండి. ఆయన నాకు ఫోన్ చేసి చెప్పారు, చాలా మంచి కథ తమ్ముడు, ఇది నువ్వు చేయాలన్నారు. సో అంత గొప్ప రైటరు దాన్ని బాగా అనాలిసిస్ చేసి నాకు పంపించిన కథ. తప్పకుండా ఈ కథ మంచి విజయాన్ని అందుకుంటాం. అలాగే యంగ్ ప్రొడ్యూసర్స్ మా క్రాంతి, కరుణ, వీళ్ళు చాలా స్పోర్టివ్గా, చాలా ఉత్సాహంగా ఉన్నారండి ఈ సినిమా చేయడానికి. వీళ్ళు నన్ను అప్రోచ్ అయిన విధానం, నా కథ చెప్పించిన విధానం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. తప్పకుండా సప్తగిరి ఎక్స్ప్రెస్ అనే సినిమాతో హిట్ కొట్టాను. ఆ సెంటిమెంట్తోనే సప్తగిరి ఎల్ఎల్బి చేస్తున్నాను. ఇప్పుడు అదే సెంటిమెంట్తో మళ్ళీ సప్తగిరి సూపర్ ఫాస్ట్ స్టార్ట్ చేశాం. మీ అందరి బ్లెస్సింగ్స్తో ది బెస్ట్ ఎంటర్టైన్మెంట్ మీకు వెరీ సూన్ అందిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. కిరణ్ గారికి, ప్రసన్న గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సప్తగిరి గారు మాకు డేట్స్ ఇచ్చి మమ్మల్ని ఉత్సాహంగా ముందుకు నడిపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ఒక మంచి హిట్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దట్స్ ఇట్. థ్యాంక్స్ మా నాన్నగారికి అంత మంచి సపోర్ట్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఇట్. ఇంకా ఎవరెవరైతే ఈరోజు పెద్దలు వచ్చారో విజేంద్ర ప్రసాద్ గారు, ఇంకా జెమినీ కిరణ్ గారు, వాళ్ళందరికీ నా తరపున ధన్యవాదాలు. అండ్ మా హీరో గారు అండ్ డైరెక్టర్ గారు, మా అందరికీ ఇది మా ఇద్దరికి ఒక ఫస్ట్ మూవీ. సో మా అందరికి ఒక పెద్ద హిట్ వచ్చి మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను నేను. అలాగే స్పెషలీ ఐ వాంట్ టు థ్యాంక్ మై డాడ్, బికాజ్ మా మీద ఇప్పుడు ఈరోజు నమ్మకం పెట్టుకొని ఈ జనరేషన్ హీ గేవ్ అస్ దట్ సపోర్ట్ అండ్ ఆయన పేరు మేము నిలబెట్టాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. స్విచ్ ఆన్ విజేంద్ర ప్రసాద్ గారు, ఫస్ట్ షాట్ డైరెక్షన్ బి గోపాల్ గారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ప్రజెంట్స్ ఉంది జొన్నాడ రమణమూర్తి గారు. జొన్నాడ రమణమూర్తి షెడ్యూల్ జస్ట్ ఆల్రెడీ సప్తగిరి ఎల్ఎల్బి జరుగుతుంది కదా, దీని గ్యాప్లో మేము చేసుకుంటూ వెళ్తాం. మేబీ మంత్ ఎండ్ కానీ నెక్స్ట్ మంత్ కానీ అలాగా ఏదైనా అది ఫినిష్ తర్వాత మనది స్టార్ట్ అవుతుంది.